పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీకు ఒక విషయం చెప్తాను, వినండి. పిల్లలు మీరందరూ స్కూల్కి వెళ్ళే ముందు ఒక గ్లాస్ పాలు తాగండి. అందులో బర్రె పాలు ఉంటే ఇంకా ఆరోగ్యానికి మంచిది. పిల్లలు తర్వాత ఎగ్ తినండి, స్మెల్ వస్తుంది అది ఇది అని అనకండి పిల్లలు. ఎందుకంటే ఇప్పటి నుంచి తింటే మనకి కళ్ళు బాగా కనబడతాయి, మనకి కావాల్సిన బలం వస్తుందన్నమాట. మనం చదివితే బాగా గుర్తుంటుంది, బాగా ఆడుకోవచ్చు. అర్థమవుతుందా? సరే, ఇంకా లేట్ చేయకుండా కథ స్టార్ట్ చేస్తాను, వినండి పిల్లలు. ఒక ఊర్లో ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడంట. ఆ ధనవంతుడు చాలా మంచి వాళ్ళంట, అందరికీ సహాయం చేస్తూ ఉంటాడంట. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా తనకి పిల్లలు లేరనే బాధ ఉండేదంట. తర్వాత ఏం జరిగిందంటే కొన్ని సంవత్సరాలకి వాళ్ళకి ఒక బాబు పుట్టాడు. అరే లేక లేక పుట్టిన కొడుకు కదా, చాలా ప్రేమిస్తారనమాట. ఆ అబ్బాయిని ఎంత ప్రేమిస్తారంటే అంత కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు అనమాట. తినడం కూర్చోవడం ఇలా చేస్తూ ఉంటారు. ఆ బాబు పెరిగి పెద్దవాడైనా కూడా ఏం పని చేయడు, తినడం కూర్చోవడం ఇలా జరుగుతుంటే ఏమవుతుంది పిల్లలు తెలుసు కదా మీకు? బాగా లావ్ అయిపోయి 4 అడుగులు కూడా వేయలేకుండా లేజీ ఫెలో అయిపోయాడు అనమాట. తర్వాతకి వాళ్ళ అమ్మా నాన్నకి అర్థం కాలేదు. అరే బాగా తింటున్నాడు కదా బాబు, ఎందుకు ఇలా అయిపోతున్నాడు అని ఎంతో బాధపడేవాళ్ళు. ఒకసారి ఏం జరిగిందంటే బాబుని హాస్పిటల్కి తీసుకుపోదామని టౌన్కి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు ఏవో మందులు వేశారు. ఈ అబ్బాయి ఏం చేశాడు, మందులు మింగుతున్నాడు కదా అని ఇంకా ఎక్కువ తినడం ప్రారంభించాడు. అది కాస్త పని చేయలేదు. అదే ఎన్ని మందులు వాడినా మనకేంటి, అబ్బాయి హుషారుగా లేడని వాళ్ళ చాలా బాధపడుతూ ఉన్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే ఒక గురువు గారు వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. రండి గురువుగారు, మీకోసం ఎదురు చూస్తున్నాను, నా పరిస్థితి ఇలా ఉంది, బాబుకి ఇలా అని చాలా బాధపడతారు. అవునా, నువ్వేం బాధపడకు, నేను ఒక వైద్యం చెప్తాను నీకు, అది చెయ్యు అని చెప్తాడనమాట. అంటే అవునా గురువుగారు చెప్పండి, తప్పకుండా చేస్తాను అంటారనమాట వాళ్ళిద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్. ఏం లేదు, మన ఊరి వెనకాల కొండపైన ఒక రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు చాలా మహిమ గలది. ఏం లేదు, బాబు ఒక్కడే మార్నింగ్ లేవాలి, లేచి దాన్ని ఏం తినకుండా పోయి ఆ చెట్టుని తాకి తిరిగి రావాలి. వచ్చిన తర్వాత ఏం తినకూడదు, సాయంత్రం 7 గంటల వరకు ఏం తినకూడదు, 7 దాటిన తర్వాత తినచ్చు, అప్పటి వరకు మీరేం పెట్టకండి అని చెప్పి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు గురువుగారు. అవునా సరే అని మరుసటి రోజు నుంచి ఆ అబ్బాయిని ఆ నాన్నగారు సరే నువ్వు వెళ్ళు అని రోజు పొద్దున్నే లేపి తను వెళ్ళు అని పంపిస్తూ ఉంటాడు. అబ్బాయి 4 అడుగులు వేయకుండా ఎలా అంటే అంత కష్టం మీద 1-2 రోజులు అయ్యో ఇంత కష్టమా, నేను పోలేను, నా వల్ల కాదు అంటూనే ఇంకా తప్పదు కదా, గురువుగారు చెప్పారు వినాలా అని జాగ్రత్తగా అలాగే చేశాడు. రోజులు జరిగే కొద్దీ ఆ అబ్బాయి సన్నబడ్డాడు, యాక్టివ్ అయ్యాడు, బాడీలో చేంజెస్ వచ్చాయన్నమాట. ఇంకా నడచడానికి బరువు పడే అబ్బాయి స్పీడ్గా నడవడము, పరిగెత్తడము ఇలా అలవాటు పడి యాక్టివ్ అయిపోయాడనమాట. నార్మల్ కండిషన్కి వస్తాడు. నెల తర్వాతకి ఆ గురువుగారు ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే ఆ అబ్బాయిని చూసి ఎలా ఉంది ఇప్పుడు అంటే, లేదు గురువుగారు మీరు చెప్పినట్లు చేశాము, ఆ చెట్టు నిజంగానే చాలా శక్తివంతమైనది, నేను చూడు ఎలా అయిపోయాను అని చెప్తాడు ఆ అబ్బాయి. లేదు నాన్న, ఆ చెట్టులో ఏమీ లేదు, ఉన్నదంతా నీలోనే ఉన్నది, నువ్వు తిని కూర్చోకూడదు, పని చేయాలి, లేజీగా ఉండకూడదు, నీకు తగిన పని నువ్వు చేయి, నీకు ఎంత కావాలో అంత తిను, నువ్వు బాగా పని చెయ్యి, బాగా తిను, అలా ఉండాలి, అలా సోమేరిగా ఉండకూడదు అంటే, అయ్యో అవునా, అది కారణం మేమే కదా అని తల్లిదండ్రులు బుద్ధి వచ్చి అవును పిల్లని ఇలా పెంచకూడదు, ప్రేమ చూపించాలి కానీ అతి ప్రేమ పనికిరాదని తెలివచ్చి వాళ్ళకి ఆ అబ్బాయిని బాగా చూసుకుంటూ టైంకి ఎంత కావాలో అంత పెడుతూ పని చేపిస్తూ అలాగా వాళ్ళు హ్యాపీగా జీవించసాగారు పిల్లలు. ఓకేనా?